నమస్కారం అండి. నా పేరు కాశీనాథ శ్రీనివాసరావు. ఇవాళ మనం ఎస్ఐపి, ఎస్‌డబ్ల్యూపీ గురించి ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఎస్‌టిపి అనే ఇంకోటుంది. ఇది నేనేదో సెన్సేషన్ కోసం చెప్పట్లేదని దయచేసి అలా భావించొద్దు. ఈ మూడిటిని సిస్టమాటిక్ ట్రాన్సాక్షన్స్ అంటారు మ్యూచువల్ ఫండ్స్‌లో. అంటే మనం ఒకసారి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేస్తే ఇక వెళ్తూ ఉంటాయి. మనం ఎంత కాలానికి చెప్పామో అంత కాలానికి అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకు ఒక వ్యాపారి ఉన్నాడనుకుందాం. లేదా ఒక ప్రొఫెషనల్ ఉన్నాడు, ఒక లాయర్ ఉన్నారు. ఆయన ప్రొఫెషనలే. డాక్టర్ గారు ఉన్నారు, లాయర్ గారు ఉన్నారు. సో వారికి ఏంటంటే ఇన్కమ్ అనేది అన్లెస్ వాళ్ళు ఉద్యోగం చేస్తే తప్పితే బల్క్గా రావటం, కొన్నాళ్ళు రాకపోవటం అలా జరగచ్చు. వ్యాపారంలో సీజనల్ ఇన్కమ్ ఉండొచ్చు. కొన్ని సీజన్లు అసలు వాళ్ళు ఖాళీగా ఉండొచ్చు, ఎటువంటి ఇన్కమ్ లేకపోవచ్చు. సో మనం వాళ్ళని బలవంతంగా మీరు ఎస్ఐపి పెట్టండి అని ఇబ్బంది పెట్టే బదులు ఎస్ఐపి అంటే ఏమిటి? జనరల్‌గా నెలవారీగా పెట్టేస్తూ ఉండాలి. ఓ 20,000, 25,000 పెట్టాలనుకోండి. ఒక్కోసారి 20,000, 25,000 ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇబ్బంది పడి మళ్ళీ సిప్పులు ఆపండి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం. లేదా బ్యాంకులో ఆ డబ్బులు పెట్టకపోవటం వల్ల అది బౌన్స్ అయ్యి వాళ్ళకి చార్జెస్ పడటం. నేను చాలామంది చూస్తుంటాననమాట. చార్జెస్ పడ్డప్పుడు చాలా బాధపడతారు వాళ్ళు. పొరపాటు వాళ్ళదే. సిప్పు మీరు ఆపాలి అంటే ఒక నెల ముందు చెప్పాలి కనీసం. లేదా మీరు ప్రొవైడ్ చేసుకోవాలి. లేదా ఏం చేయాలి? 2 నెలలకి ముందే మీరు ప్రొవైడ్ చేసుకొని ఆ పైన మనకి అవకాశం లేదు ఆ పై నెలలో అనుకుంటే మనం ఒక నెల ముందు చెప్పే అవకాశం మనకి 2 నెలలకి డబ్బులు ఉంచుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది. అప్పుడు ఇబ్బంది పడం. ఎందుకంటే ప్రతి షిప్‌కి కట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ప్రతి షిప్‌ని చెక్ బౌన్స్ కింద ట్రీట్ చేసి కట్ చేస్తారు. అది ఇబ్బందే కదా పాపం. డబ్బులు 2,000 పోయాయనుకోండి, 2,000 కట్టే బదులు 2,000 ఎదురుగా మనకు పోతే మనకు బాధేస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. మనం సిప్పు చేయొచ్చు. ఎలాగా? వేరే మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో రిస్క్ తక్కువగా ఉన్న వాటిలో అంటే లిక్విడ్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి. కొన్ని డెట్ ఫండ్స్ లేదా ఆర్బిట్రాజ్ ఫండ్స్ కొన్ని ఉంటాయి. తక్కువ ఈక్విటీ ఉన్న ఫండ్స్ బహుశా హైబ్రిడ్ ఫండ్స్ ఇలాంటి వాటిలో పెట్టుకొని లంసమ్ అమౌంట్ దాంట్లో మనకి మార్కెట్ ఎలా ఉన్నా కొంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పెట్టుకొని దాని నుంచి మనం సిప్పులాగా మనం అనుకున్న ఈక్విటీ ఫండ్స్కి హయ్యర్ రిటర్న్స్ ఛాన్స్ ఉన్న ఫండ్స్కి మనము ట్రాన్స్ఫర్ అనేది చెప్పచ్చు. కంపెనీకి ఇలా 1,00,000 పెట్టానండి, నాకు 10,000 రూపాయలు దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే మనము ఒకేసారి పెట్టదలుచుకోలేదు. ఒకేసారి పెట్టినవి ఏంటో పెట్టాము, మనకి దాదాపుగా బ్యాంక్ ఎఫ్‌డి లాగా రిటర్న్స్ వచ్చేవో అటువంటి వాటిలో పెట్టాము. లేదా సేవింగ్ బ్యాంకుని ఎఫ్‌డికి మధ్యలో రిటర్న్స్ వచ్చేవో సేఫ్ అంటే ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ సేఫ్ కాదని కాదు. సేఫ్ అనేది ఫ్లక్చుయేషన్ లేనివి, ప్రెడిక్టబిలిటీ ఎక్కువ అలాంటి వాటిలో పెట్టుకుంటాం. మళ్ళీ ఇదొక పెద్ద ట్యాంకు. పెద్ద ట్యాంకులోంచి మీకు చిన్న వాటిలోకి వెళ్ళిపోతుంది. కాలువల్లోకో అనుకోండి వెళ్ళిపోతుంది. మనం అనుకున్న సిప్‌లోకి వెళ్ళిపోతాం, బాక్స్‌లోకి, ఈక్విటీ ఫండ్స్‌లో. ఈ ట్యాంకుని మళ్ళీ నింపుతాం. ఇది అయిపోయిందనుకోండి ఇబ్బంది లేదు. ఎందుకు? ఈ స్కీమ్ నుంచి ఆ స్కీమ్‌కి వెళ్ళడం ఆగిపోతుంది అంతే. అంతకుమించి మీకు నష్టమేమి ఉండదు. మీకు దీనిలో డబ్బులు లేవని బహుశా వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు. అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు, జీరో ఉంది. దీన్ని మీరు ఏమన్నా చూడండి ఏమిటనేది. సో మనం అది ప్లాన్ చేసుకొని ఉన్నప్పుడంతా ఒక జాగ్రత్తగా ఈ పెద్ద ట్యాంకులో పెట్టుకుంటూ చిన్న వాటిలోకి పంపించేదాన్ని ఎస్‌టిపి అంటారు. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇది మనకి సీజనల్ ఇన్కమ్ వచ్చేవాళ్ళు లంసమ్‌లుగా వస్తూ అప్పుడప్పుడు లేదా రియల్ ఎస్టేట్‌లో ఒక బ్రోకర్ ఎవరో ఉన్నారనుకోండి, ఆయనకి ఏదైనా డీల్ అయినప్పుడు డబ్బులొస్తాయి. మళ్ళీ ఒక 2, 3 నెలలు ఏమి రాకపోవచ్చు. సో అటువంటి వాళ్ళకి ఇవి బావుంటాయి. అంటే వాళ్ళు ఒకేసారి చేయదలుచుకోవాల మెయిన్ థింగ్. చేస్తే కూడా నిజంగా ఏమీ కాదు. కానీ మనకి కొత్తగా నేను ఈక్విటీ ఫండ్‌లోకి వెళ్ళి ఒక రూ. 1,00,000 పెట్టాననుకోండి, అదే నెలలోనో 2, 3 నెలల్లోనో ఒక 5, 10% తగ్గిపోతే నేను ఇబ్బంది పడతా. కొత్త కదా, నాకు తెలీదు కదా. కానీ నేను అదే రూ. 1,00,000 నేను లిక్విడ్ ఫండ్‌లోనో, ఒక డెట్ ఫండ్‌లోనో పెట్టి అక్కడి నుంచి నేను ఎస్‌టిపి పెట్టుకున్నాననుకోండి, నాకు బల్క్ ఆఫ్ ది అమౌంట్‌లో నాకు మైనస్ అవ్వదు. చిన్న చిన్న అమౌంట్‌లో మైనస్ అయినా ఓవరాల్ పోర్ట్‌ఫోలియోలో నాకు నెగెటివ్ రిటర్న్స్ కనిపించవు కాబట్టి నేను అంత డిస్కరేజ్ అవ్వను. ఇదేమిట్రా నేను ఎఫ్‌డిలో పెట్టినా బాగుండేదన్న భావన నాకు కలగదు. ఇది అందరూ చేయాల్సిన పనేమి కాదు. బాగా రిస్క్ అవర్షన్ ఉన్నవాళ్ళు కూడా అంటే మళ్ళీ బల్క్ అమౌంట్ ఉండాలి కదా వాళ్ళకి. అలా వాళ్ళు పెట్టగలగాలి ఒక అమౌంట్‌గా. వాళ్ళు కూడా అలా చేయొచ్చు. ఒక్కోసారి మార్కెట్ రేంజ్ బౌండ్‌గా ఉంటుంటుందన్నమాట. పెరగకుండా అలాగే ఉన్నప్పుడు కూడా లంసమ్ పెట్టేటప్పుడు లంసమ్ అవకాశం ఉన్నవాళ్ళు కూడా ఎస్‌టిపిలో పెట్టుకొని అక్కడి నుంచి స్లోగా ఈక్విటీ ఫండ్స్‌లోకి వెళ్తుంటారు. అలా కూడా చేయొచ్చు. ఎస్‌టిపి అనేది అలా ఉంటుంది. సో ఇక్కడ మనం పెట్టిన ఈ బేస్ ఫండ్‌లో వచ్చిన లాభం మళ్ళీ అది డెట్ ఫండ్ అయితే గనక మీ ఇన్‌కమ్‌కి యాడ్ అయిపోతుంది. మీరు టాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. జనరల్‌గా ఏం చేస్తున్నారంటే ఈ ఎస్‌టిపిలకి అవకాశం, ఎస్‌డబ్ల్యూపీకి అవకాశం ఇవ్వటం కోసము ఎగ్జిట్ లోడ్ ఏదైతే 1 ఇయర్ లోపల మీరు బయటికి తీసే యూనిట్ మీరు ట్రాన్స్‌ఫర్ చేసినా బయటికి తీసినట్టే ఒక స్కీమ్‌లో. విత్‌డ్రా చేసినా కూడా బయటికి తీసినట్టే కదా. ఆ స్కీమ్ నుంచి బయటికెళ్ళిపోతుంది కాబట్టి 10% ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ వరకు ఎగ్జిట్ లోడ్స్ వేయకుండా చాలా కంపెనీలు మీకు అవకాశం ఇస్తున్నాయి. అంటే మనం కొంత భాగమే అటు పంపిస్తున్నాం కదా.
ఎస్పెషల్లీ ఇది ఎస్డబ్ల్యూపీలో మీకు బాగా పనికొస్తుంది, ఎస్టీపీలో అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎస్టీపీని మనం ఎక్కువ కాలం 10 ఏళ్ళు 20 ఏళ్ళకి పెట్టం, ఒక సంవత్సరంన్నర అలా పెడుతుంటాం జనరల్గా. సో ఈ సిస్టమేటిక్ ప్రొసీజర్స్ సిస్టమేటిక్గా వెళ్ళేవి చూసుకుంటే కనుక ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, ఎస్టీపీ అన్నది అంతగా చాలామందికి అవగాహన లేనిదైనా కానీ ఇది మనం కొంతమందికి బాగా ఉపయోగంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.